మహి, ఏంటి నువ్వు? ఇప్పుడు జరిగింది దాయడం వల్ల ఎవరైనా పిలిచి సన్మానం చేస్తారా? అమ్మ చైత్ర, అసలేం జరిగిందమ్మా? నువ్వు మహాలక్ష్మిని ఎందుకు ఆపుతున్నావు? చెప్పండమ్మా, ఏం జరిగిందో చెప్పండి. అది భగవంతుడా, ఎంత ప్రమాదం తప్పిందమ్మా? అది ప్రమాదం కాదండి, పక్కా స్కెచ్. ప్లానింగ్ లేకుండా ఏ కిడ్నాప్ జరగదు. అక్కడ మా ఫోన్ కలవకూడదని సెల్ ఫోన్ జామర్ కూడా పెట్టారంటే ఆ హంస కిడ్నాప్ ఏ రేంజ్ లో ప్లాన్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. వద్దమ్మా, వద్దు. జరిగింది చాలు. మీకేదైనా అయితే నేను తట్టుకోలేను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. నాకు మీ క్షేమమే ముఖ్యం. రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అమ్మా, ఓటమిని సహించలేరు కాబట్టే హంస మేడం అడ్డదారిలో వస్తున్నారు. ఇలాంటి విషయాల్లో చివరి క్షణం వరకు జాగ్రత్తగా ఉండాలనేది నేను తెలుసుకోలేకపోయాను. తప్పు నాదేనమ్మా, నన్ను క్షమించు. వద్దమ్మా చైత్ర, ఇక దీని గురించి మీరు ఆలోచించకండి. మీకేమవుతుందోనన్న భయమే నాలో ఎక్కువగా ఉంది. బాధను అణుచుకుని నన్ను నేను మలుచుకోవడం నాకు అలవాటేనమ్మా. ఓటమి నుంచే జీవితాన్ని మొదలుపెట్టిన దాన్ని పోగొట్టుకోవడం ఈ సీతారత్నానికి కొత్త ఏం కాదు. కానుకలిచ్చే దేవుడే కన్నీళ్లను కూడా ఇస్తాడు. ఏదిచ్చినా కళ్ళకద్దుకుని తీసుకుంటాను. ఈ అమ్మఒడి గురించి కూడా ఆ దేవుడి మీదే భారం వేస్తాను. వదిలేయండి. బాధ ఏదైనా సరే అది నాదే. ఏ బాధనైనా భరించే శక్తి అమ్మకే ఉంటుంది. కానీ ఆమె బాధని తగ్గించే బాధ్యత బిడ్డలకి ఉంటుంది. ఈ అమ్మఒడి బాధ్యత బిడ్డలదేనమ్మా. అమ్మా, ఈ ఇంటి నుండి ఒక్క ఇటుకను కూడా ఎవరు కదపలేరు. అక్కడ హంస జేసీపీతో రెడీగా ఉంది ఇక్కడి ఆశల్ని ఆశ్రమాన్ని కూల్చేయడానికి. ఆ లాయర్ తెలుగులోనే కదా చెప్పింది 99% కేసు చేజారిపోయినట్టేనని. 1% తో కూడా మిరాకిల్స్ జరుగుతాయని చరిత్రలో చాలా మంది లెజెండ్స్ ప్రూవ్ చేశారు మహి. మిరాకిల్స్ జరిగేంత మ్యాటర్ మన దగ్గర ఏముందక్క? నీ మొండితనం తప్ప. అక్క, నువ్వు ఈ కేసు విషయంలో వండర్స్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావేమో. వర్కౌట్ చేసే శక్తి గానీ ఛాన్స్ గానీ మన దగ్గర లేదు.
ఉందా? ఏంటది? హోప్. నీ మీద నాకు లేదక్క. విరాజ్ మీద నాకుంది. $1% = 100%. విరాజ్ గారి మీద సరిపోయింది. కేసు వేసింది వాళ్ళ అత్తయ్య గారని మర్చిపోయావా? ఇంపాసిబుల్ అక్క. వాళ్ళ అత్తయ్య కేసు పెట్టినా పోలీస్ స్టేషన్ నుంచి విరాజ్ నన్ను విడిపించాడు. సో పాసిబిలిటీ ఉన్నట్టే కదా. న్యాయం నా వైపు ఉందని విరాజ్కి అనిపిస్తే ఖచ్చితంగా నా హోప్ని నిలబెడతాడు. అమ్మా, నాకు నమ్మకం ఉంది. నీ నమ్మకాన్ని నేను నమ్ముతానమ్మా. అవునన్నయ్య, వాళ్ళకున్న ఒకే ఒక హోప్ నేనే. నిన్న తనని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి తీసుకెళ్లేటప్పుడు చైత్ర నన్ను ఒకటే అడిగింది. తనకి కేసు విషయంలో సహాయం చేయమని చెప్పిందా? కాదన్నయ్య, చైత్ర నువ్వు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదన్నయ్య. తనకి సహాయం చేయమనో, ఆస్తిని వాళ్ళకి చెందేలా సహాయం చేయమనో, అత్తయ్యని కాంప్రమైజ్ చేయమనో అడగలేదు. మరేమడిగింది? న్యాయం ఎటువైపు ఉంటే అటే సపోర్ట్ చేయమని అడిగింది. అది అన్నయ్య చైత్ర అంటే. అందుకనే తనకి సహాయం చేయాలనుకుంటున్నావా? నేను అన్ని డీటెయిల్స్ కనుక్కున్నానన్నయ్య. ఏ విధంగా చూసినా న్యాయం సీతారత్నం గారి వైపే ఉంది. ఆ ప్రాపర్టీ న్యాయంగా ఆమెకే దక్కాలి. అందుకే వాళ్ళకి సపోర్ట్ చేస్తానని మాటిచ్చాను. కానీ ఇప్పుడు అమ్మ నా చేతులు కట్టేసింది. ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ప్రాపర్టీ ఖాళీ చేయండి అని చెప్పను. సాయం చేస్తాడని నమ్మిన మనిషి వచ్చి వాళ్ళని బయటికి గెంటేస్తే వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయో ఒక్కసారి ఆలోచించన్నయ్య. అమ్మకి ఇవేం అర్థం కావడం లేదు. నేను వివరంగా చెప్పాలని ప్రయత్నించినా తను వినడానికి సిద్ధంగా లేదు. అత్తయ్య కేవలం మొండితనంతో ఆ ప్రాపర్టీని దక్కించుకోవాలనుకుంటుంది. అలాంటిది మనం తనకి నచ్చజెప్పాల్సింది పోయి తన తప్పుకి సపోర్ట్ చేయమనడం ఎంతవరకు కరెక్ట్? నువ్వే చెప్పనయ్యా. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను రాజ్. నిజానికి అండగా నిలబడాలని నువ్వనుకుంటున్నావు, కానీ బంధాలను నిలబెట్టుకోమని అమ్మ చెప్తోంది. తప్పు ఒప్పు అమ్మ ఇచ్చిన మాట ప్రకారం జరిగేలా చూడు. అమ్మ మనసు బాధపడే పరిస్థితి తీసుకురాకు. ఐ కాంట్ బిలీవ్ దిస్. నువ్వు కూడా అదే అంటున్నావా? అది అన్యాయం అని తెలిసి కూడా. న్యాయం అన్యాయం గురించి నాకు తెలియదు విరాజ్. నాకు తెలిసిన న్యాయం ఒక్కటే, అమ్మని సంతోషపెట్టడం, అమ్మ మాట కాదనకపోవటం. ఐమ్ సారీ అన్నయ్య, నేను ఈ పని చేయలేను. అంటే అమ్మకిచ్చిన మాట తప్పుతావా? తప్పలేను. అందుకే నా బదులు అమ్మ చెప్పిన పని నువ్వు చేయి అన్నయ్య. ప్లీజ్ నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయి. చెయ్యడానికి నాకేం ప్రాబ్లం లేదు విరాజ్, కానీ అమ్మ అడిగింది నిన్ను, మాట తీసుకుంది నీ దగ్గర. అలాంటప్పుడు నేనెలా చేయగలను చెప్పు? అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు విరాజ్. అమ్మ మనసు బాధపడకూడదు అంటే అమ్మ అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబడాలి. సో నువ్వు చైత్ర వాళ్ళ చేత ఆ ఇల్లు ఖాళీ చేయించక తప్పదు. సరే అన్నయ్య, మీరందరూ కోరుకుంటుంది ఒక్కటే, అన్యాయంగా అయినా సరే ఆ ప్రాపర్టీ అత్తయ్యకి దక్కేలా చేయడం. అంతేగా? ఫైన్, చేసేస్తాను.